Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. సోమవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఇవాళ రేపు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దానికి తోడు పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడుతుందని, నేడు రేపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు జనగాం, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో చేతికందే స్థితిలో ఉన్న వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు నేలవాలాయి. కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో సోమవారం సాయంత్రంతో పాటు మంగళవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవటంతో నగర ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవాళ రేపు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో 2-3 రోజులు ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటలను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.